ఈరోజు ఉదయం మా స్నేహితుడు కలిశాడు. ఒక ప్రశ్న వేశాడు. జీవితంలో మంచిగా బ్రతకూడదు, చెడుగానే బ్రతకాలి, అన్ని కోరికలు తెచ్చుకొని పోతాడు. మంచిగా బతికినోడు సత్యనాక పేరు వస్తే ఉంటే ఏమి, లేకుంటే ఏమి అని ఏది కరెక్టు అని అడిగాడు నన్ను. పోయి నన్ను అడిగావు నాయన. మంచిగా పోయినందుకే నేను అవస్థలు పడుతూ వస్తున్నా. ఈరోజు వరకు కూడా నిందలు పడుతూనే ఉన్నా, అవమానాలు పడుతూనే ఉన్నా. ఒకటి జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు ఎలా బతికినా కోరికలు తెచ్చుకొని చచ్చిపోవని చెప్పిన. ఎవడైనా కానీ కోరికలు తెచ్చుకోవాలా, పోవాలంతే. మంచా చెడ్డ ఎక్కడికి ఇంకా మంచి ఎవడి మీద నిందలేస్తూనే ఉంటాడు. వాడు ఇట్లుండే, అలాంటి అట్లా చేసినాడు, ఇవన్నీ మాట్లాడే సమాజంలో నువ్వు ఎట్లున్నా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ఎవడు మంచి ఎవడు చెడ్డ అని ఎవడు చెప్పలేడు, ఎందుకంటే వాడే కరెక్ట్ ఉన్నాడు కాబట్టి నొప్పించకుండా జీవించు, నవ్విస్తూ బ్రతుకు, అంతే. ఎవడేమనుకున్నా ఇలా విను, ఇలా వదిలేసే, ఇలా మాట్లాడొద్దు, అవసరం లేదు మనకు అని చెప్పాను. సంతోషం అన్నా అని వెళ్ళిపోయాడు అతను. ఇది కాబట్టి ఎవడికి వాడు తోచిన విధంగా వాడు బతకడం మంచిది. ఒకటి, సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మంచిగా బతికేందుకు ప్రయత్నించండి, తర్వాత మీ ఇష్టం. ఇట్లు మీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా, కర్నూల్.